షాలోం అలేఖిం, షాలోం అలేఖిం, షాలోం అలేఖిం. లేఖన భాగం ధ్యానం చేద్దాం. అపొస్తలుడైన పౌలు కొలస్సీ సంఘం రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. కొలస్సియన్స్ చాప్టర్ 2 verse 12. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులను లేపిన దేవుని ప్రభావం విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై, మన అలర్ట్ బ్యాప్టిజం అది, అలాగే ఇమ్మర్షన్ బ్యాప్టిజం. యేసుప్రభు మా జీవితానికి మాదిరిగా ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు బాప్తిజం గురించిన కొత్త నిర్వచనం అని అందిస్తున్నాడు. మీరు బాప్తిజం ముందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారే. ఇక్కడ మంచిగా కనిపిస్తున్న నీళ్ళు బాప్తిజానికి వచ్చు కూడా ఇక్కడ మనసు నీటి బాప్తిజం ఇది. బాప్తిజం ముందు మనం ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారమే. నీ బాప్తిజం యొక్క డేట్ నీకు జ్ఞాపకం ఉన్నదా? నువ్వు తిరిగి జన్మించిన ఆ దినం, ఆ రోజు నీకు జ్ఞాపకం ఉన్నదా? బాప్తిజం ముందు మనం ఏం చేస్తామనగా ఆయనతో కూడా మన ప్రాచీన స్వభావాన్ని మనం పాతిపెట్టబడిన వారమై. నేను బాప్తిజం ఇచ్చేటప్పుడు వ్యక్తిని పెట్టి ఇలా పడుకోబెట్టి ఇలా లేపుతాం అనగా బాప్తిజం ఆయనతో కూడా మన పాపములకు మన ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టబడిన వారమై తిరిగి నూతన వ్యక్తులుగా తిరిగి లేస్తున్నాం మనం క్రీస్తునందు. ఈరోజు గమనిస్తే, ఈనాడు గమనిస్తే, విశ్వాసం గమనిస్తే, యవనస్తులే కానివ్వండి, మిడిల్ ఏజ్ పీపుల్ కానివ్వండి, లేదా వృద్ధాప్యం వారు కానివ్వండి, గమనిస్తే నిజంగా వారు బాప్తిజం మందు కూడా పాతిపెట్టే వారు కాదనే విషయమని మనకు విషదమవుతుంది. వారికి ప్రవర్తన ద్వారా, వారు చేసే చేతుల ద్వారా, మాటల ద్వారా నిజంగా వారు ప్రార్థిస్తారు, పాతిపెట్టలేదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా ప్రాచీన స్వభావమే కనిపిస్తుంది, కానీ నూతన స్వభావం కనిపించడం లేదు. నా బాప్తిజం మందు సమస్త పాతిపెట్టాను, నేను పూడ్చివేశాను, వాటి సమాధి చేశాను నేను అని అంటే నీలో నూతన స్వభావం కనిపించాలి, నీలో క్రీస్తు మనసు నీలో కనిపించాలి, ఆయన యాటిట్యూడ్ నీలో ఉండాలి, ఆయన వైఖరి నీలో ఉండాలి, ఆయన చేసిన విధానం నీలో ఉండాలి, మాటలుగా చేతుల పద్ధతి కూడా క్రీస్తు చూపించే వారు ఉండాలి. మనం నిజంగా మనం ఇంకా పాతిపెట్టలేదేమో, ఇంకా అహంభావాన్ని పాతిపెట్టలేదు, కక్షను, ఈర్ష్యను, రాగద్వేషను మనం పాతిపెట్టలేదు, మనం అసూయను పాతిపెట్టలేదు, అరిషట్ వర్గాలను మనం పాతిపెట్టలేదు. కాబట్టి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలను పాతిపెట్టలేదు. కాబట్టి అవి విజృంభిస్తూనే ఉన్నాయి, కనిపిస్తూనే ఉన్నాయి. దాని ద్వారా కుటుంబానికి నష్టమే, సమాజ సంఘానికి నష్టమే. క్రీస్తు కూడా ప్రాచీన పాతిపెట్టిన వారు తిరిగి ఒక నూతన వ్యక్తి లేపబడిన వారు సంఘానికి అవసరం, కుటుంబంలో అవసరం, దేశానికి అవసరం మనకు. అనగా born again persons, we need born again person to serve in his vineyard, to carry his ministry, to witness for him, to propagate for him. We need born again persons. నువ్వు తిరిగి జన్మించావా? ఈ ప్రశ్న వేస్తే చాలా మందికి కోపం వస్తుంది. అది born again అంటే సమాధానం ఉండదు. నువ్వు తిరిగి జన్మించావా? బాప్తిజం మందు నీ ప్రాచీన స్వభావాన్ని, ప్రాచీన అలవాట్లు పాతిపెట్టావా? చెడు లక్షణాలు పాతిపెట్టావా? అవి నేను ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి, ఇంకా నువ్వు పాతిపెట్టలేదు. ఇట్స్ టైమ్ టు bury those things that are hated by God. దేవునితో ద్వేషించబడిన వాటిని మనం పాతిపెట్టాలి. ప్రభు ఏదో ద్వేషిస్తున్నాడో వాటిని ప్రేమిస్తూ అనుసరిస్తూ నడుస్తున్నాం. కాబట్టి నిజంగా దేవునికి మహిమ తేయలేకపోతున్నాం, భావి తరాలకు మాదిరి చూపించలేకపోతున్నామేమో. కాబట్టి నువ్వు ఏ రోజు బాప్తిసం పొందావో ఆ రోజు పాతిపెట్టావా? ఇంకా నీలో ఉన్నాయంటే నువ్వు ఇంకా పాతిపెట్టలేదా? వాటిని అవి అంటిపెట్టుకునే ఉన్నాయి. అంటిపెట్టుకు అలాంటి సమాధిలోకి చేరువైతే సమాధిలో దిగిపోయినట్లయితే ఏం ప్రయోజనం? ఇంకా ఉదారంగా వస్తుంది ధరించి ధర్మంతో కనిపిస్తాడు. వాళ్ళ ప్రాచీన స్వభావం అనితీరం ఉన్నది. నో కైండ్నెస్, నో పిటీ, నో చారిటబుల్నెస్.
నో థాట్స్ ఆఫ్ ఇటర్నిటీ, ఏం రానో లేవు. కాబట్టి నరకానికి వెళ్ళాడు ఆయన. మన జీవిత నిజముగా లాజరు అబ్రహామును ఆనుకున్నాడండి. నీకు ఆ ధన్యత లభించాలంటే నీ ప్రాచీన స్వభావాన్ని కంప్లీట్గా నువ్వు బరీ చేయాలి. ఒక నూతన వ్యక్తిగా తిరిగి జన్మించాలి. నీవు యోహాను సువార్త 3:3 కొత్తగా జన్మించదురే కానీ దేవుని రాజ్యం చూడలేడు. నీటి మూల ఆత్మూలంగా తిరిగి జన్మించాలి. పరిశుద్ధాత్మ బాప్తిసం, అగ్ని బాప్తిసం పొందాలి. నేను సమస్య దహించేయబడాలి. చేతి వేరు ఏది నిలబడకూడదు. ప్రభు కష్టం ఏది నిలబడకూడదు. అవి సమాధి చేసావా, పాతి పెట్టావా? నువ్వు పాతి పెట్టలేదేమో. కాబట్టి ఒక్కసారి నీ జీవితం పరిశీలన చేసుకొని ఈరోజైనా వాటి సమాధి చేయి. మళ్ళీ బాప్తిసం తీసుకుని అక్కర్లేదండి. నువ్వు అవి పాతి పెడితే చాలు, విడిచిపెడితే చాలు, వాటి సమాధి చేస్తే చాలు. ఇట్ బికమ్ ఆల్టుగెదర్ ఎ న్యూ పర్సన్. అప్పుడు కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయంలో మీరు క్రీస్తు కూడా లేకపోయిన వారైతే స్టిల్ యు ఆర్ రిజన్ విత్ క్రైస్ట్. ఇంకా నువ్వు సమాధానంగా ఉన్నావు. నువ్వు రైజ్, నువ్వు తిరిగి లేవాలి. లేకపోయిన వ్యక్తి అయితే పైన వాటినే వెతకాలి. ఆయన రాజ్యం నీతిని మొదలు వెతికి సమస్త దీన్ని పొందాలని ప్రభునామను కోరుకుంటూ ఆ రీతిగా ప్రతి బిడ్డ జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్యా మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బాప్తిసం తండ్రి పాతిపెట్టిన అనుభవం తండ్రి చాలా మంది లేదు ప్రభు నైనా. కాబట్టి ఆ ప్రాచుస్తం వెంటాడుతూనే ఉన్నది తండ్రి. మీ పోలిక నవీన స్వభావం ధరించుకోవాలి తండ్రి. పైన వాటి వెతకాలి నైనా. ఆ కృప, ఆ శక్తి ప్రతిభ ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం వింటే ప్రతిభ దర్శించుదాన్ని ఈ యొక్క తిరిగి జన్మించి నూతన అనుభవాన్ని ప్రతిభ ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం మనందరి సహకారంతోనే ఉండును గాక. ఆమేన్.